హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గులాబ్ జామ్ తయారీ విధానం చూద్దాము. సాఫ్ట్గా ఎంతో స్వీట్గా వచ్చే గులాబ్ జాము సింపుల్ మెథడ్స్లో ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. పర్ఫెక్ట్గా ఈ కొలతలతో చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇందులో నేను గులాబ్ జామ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 250 గ్రామ్స్ పౌడర్ తీసుకున్నాను. ఇది నాకు 1.5 కప్ వచ్చిందండి. దీన్ని ఇలాగా బౌల్లో యాడ్ చేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి మనం ప్రాపర్గా. ఎందుకంటే ఇదంతా మొత్తం ప్రాపర్గా మిక్స్ అయితేనే మనకి గులాబ్ జామ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లో వచ్చేసి గోరువెచ్చని పాలు వేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి. తీసుకున్న పిండిని మనం ఒకసారి చూడండి. ఇలాగా నేను ఎలా అయితే చేస్తున్నానో అలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటే ఓకే, మనకు పర్ఫెక్ట్గా. మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో నేను 3 కప్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి సిరప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి నేను 1.5 కప్ పౌడర్ తీసుకున్నా కాబట్టి అందులోకి నేను 3 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. దీంట్లోకి మనం సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ షుగర్ అనేది మనం 3 కప్స్ యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని హీట్ చేసుకుంటూ ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఇందులో కొంచెం మనం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకొని. దీనివల్ల ఏంటంటే మనకి ఈ సిరప్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మనం స్టవ్ పైన దీన్ని ఇలా తిప్పుకుంటూ మరగనివ్వాలి. మనం చేత్తో తీస్తే ఇది వచ్చేసి తీగలాగా అయ్యేలాగా మనం అంతవరకు మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగా మనకి గుజ్జు గుజ్జుగా కావాలి. ఇలా తీగలాగా మనకి దారంలాగా కనిపించాలి. ఇప్పుడు నాకు దారంలాగా వచ్చేసింది. నేను ఇందులో ఒక నిమ్మపండు పిండుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు మనం ఒక నిమ్మపండుని పిండుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ సిరప్ అనేది స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించగానే షుగర్ అనేది గట్టిపడిపోతుంది. ఇలా కాకుండా ఎక్కువ రోజులు ఉండడానికి ఈ నిమ్మపండు మనం పిండుకుంటే ఏంటంటే ఇది ఎక్కువ రోజులు గట్టిపడకుండా ఈ పాకం అనేది పర్ఫెక్ట్గా ఇలానే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పిండిని ఉండలుగా చేసుకుందాము. చిన్న చిన్నవి చేసుకోండి, ఎందుకంటే చిన్న చిన్నవి మనం నూనెలో వేయగానే అవి పెద్దగా ఉబ్బుతాయి. నేను అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ పిండి వచ్చేసి నేను 5 నిమిషాలు కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది. దీన్ని వచ్చేసి మనం ఉండలు బాగా ప్రెస్ చేసుకొని సెంటర్లో రౌండ్గా చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి గులాబ్ జాము మధ్యలో ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. దీని ఇలా నేను చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్టవ్ పైన వండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని మనం ఏదైతే ఇవి ఉండలు చేసుకున్నామో ఈ బాల్స్ని వేసేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు చూడండి, ఇవి మీకు కుక్ అవ్వగానే ఉబ్బిపోతాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. దీనివల్ల ఏంటంటే మీరు చిన్న చిన్న ఉండలు చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ సైజులో వస్తాయి. పెద్ద ఉండలు చేసుకుంటే సెంటర్లో వచ్చేసి మీకు మనకి మధ్యలో ఉండలు అనేవి ఉంటాయి. ఇలా మీరు చిన్నవి చేసుకోవడం వల్ల మీకు ఈ బాల్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి చేసుకుంటూనే పక్కన మనం పాకాన్ని రెడీగా పెట్టుకొని ఈ బాల్స్ ఏదైతే ఉన్నాయో వేడిగానే మనం అవిని పాకంలో వేసేసుకోవాలి. ఇలా నేను చేస్తున్నట్టు వెంటనే అవి కాగుతున్నప్పుడే వేడిగా వేస్తే ఏంటంటే మీకు ఈ పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మీకు ఇవి బాల్స్ అనేది బాగా మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మీరు ఏదైతే రెడీ చేసుకున్నారో అవన్నీ మీరు గులాబ్ జామ్ బాల్స్ అన్నీ ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని అలా మీరు కట్ చేసుకొని మనం ఈ 2 అవర్స్ పక్కన పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఇవి అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం తీసేసుకొని 2 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీరు స్పూన్తో కట్ చేసినా కానీ మీకు సెంటర్లో క్లియర్గా కనిపిస్తుంది. పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. కొలతల ప్రకారం మీరు ఎట్లయితే చేసామో అలా పర్ఫెక్ట్గా చేస్తే మీకు ఈ గులాబ్ జాములు అనేది చాలా టేస్టీగా మీకు సాఫ్ట్గా వస్తాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి
షేర్ చేయండి, సబ్స్క్రైబ్